హాయ్ అండి అందరికీ. మనం ఎప్పుడు రొటీన్గా గోంగూరతో పచ్చడి చేస్తాం కదా, అలా కాకుండా ఒకసారి కర్రీని అయితే ట్రై చేయండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ముందుగా కర్రీ కోసం అయితే నేను 2 కట్టల గోంగూరను అయితే తీసుకున్నాను. నేను ఎర్ర గోంగూరను తీసుకున్నానండి, ఎందుకంటే ఎర్ర గోంగూర చాలా టేస్టీగా అండ్ పులుపు ఎక్కువగా ఉంటుంది. తెల్ల గోంగూర అయితే అందులో కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. సో అందుకే నేను ఎర్ర గోంగూరని తీసుకున్నాను. అండ్ ఈ ఎర్ర గోంగూరలో ఉన్న పులుపును తగ్గించడానికి నేను ఎక్కువ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఆనియన్స్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ దాని పులుపు కూడా చాలా తగ్గిస్తుంది అన్నట్టు. కర్రీ కోసం గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా తాలింపు గింజలు అండ్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అవి కూడా ఫ్రై అయ్యాక మనం ఎండుమిర్చిని అయితే వేసుకొని కొద్దిసేపు అవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇంకా ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసి అవి కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎంత ఫ్రై అయితే కర్రీ కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. సో ఆనియన్స్ని అయితే మంచిగా జాగ్రత్తగా ఫ్రై చేయండి. ఇంకా చూడండి, ఆనియన్స్ ఒక 50% అయితే ఫ్రై అయ్యాయి కదా. ఇంకొక కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం. ఇంకా ఈ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసి అవి కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. నేను ముందుగానే ఉప్పు కారం ఎందుకు వేసాను అంటే, గోంగూర వేసాక ఇవి వేస్తే అంత మంచిగా మిక్స్ అవ్వవు కదా, అందుకే నేను ముందుగానే ఉప్పు కారాన్ని వేసి అవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చాను. ఇంకా చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయినవి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని, ఆ గోంగూరని కూడా అంతా వేసుకొని వాటిని కూడా ఈ ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. మంచిగా ఇవన్నీ ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే వీటిని మూత పెట్టుకొని మగ్గించుకోండి. గోంగూర అనేది తొందరగానే మగ్గిపోతుంది, అంత టైం ఏం తీసుకోదు. సో ఇంకా చూడండి ఎలా మగ్గిపోయిద్దో. ఇంకా మూత తీసాక ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు చాలామందికి కొంతమందికి కర్రీలా ఇష్టం ఉంటుంది అండ్ కొంతమందికి బాగా ఫ్రైలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఫ్రైలానే ఇష్టం, అందుకే నేనైతే చాలాసేపు డ్రై అయ్యే వరకు ఫ్రై చేశాను. మీకు ఒకవేళ కర్రీలా ఇష్టమైతే అవి మగ్గగానే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని తినేయచ్చు. చూడండి, ఇలా కర్రీలా అయిపోతుంది. నేనైతే ఇంకొంచెం సేపు ఉంచి డ్రై అయ్యేలా ఉంచాను. అంతే అండి, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.